हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीम् उपासे। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा वाग्वातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। शुक्लां ब्रह्मविचारसार परमां कात्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधती पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदां शारदा शारदां भोजपदनावदनां भजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम् श्रीमात्रे नमः श्रीमात्रे नमः। भयात् అథర్వ వేదాంతర్గత మాండూక్యోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఇప్పటికీ అయినటువంటి మంత్రాలు, దీనిలో ఇంతవరకు 7 మంత్రాలు అయినాయి. ఇందులో చెప్పుతూ తెలుసుకున్నది ఏమిటంటే మాండూక్య ఉపనిషత్తు. మాండూక్యం అంటే మండూకం అనే శబ్దం మీదనే వచ్చినటువంటి ఈ పదం. మండూకం అంటే కప్ప అని అర్థం అనమాట. కప్ప తన స్థానాన్ని చేరుకోవటానికి ఒక 3 గంతులతోటి అక్కడ తన స్థానానికి వెళ్ళిపోతుంటుంది, తన సరస్సులోకి. అట్లా ఆ విధంగానే ఈ జీవుడు 3 స్థానములు చూపిస్తున్నాడు. 3 స్థానములు ఏంటంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. 3 అవస్థలు. ఈ 3 అవస్థలలో ఈ మనిషి ఉన్నాడే, ఈ మనిషికి 3 అవస్థలు. ఈ 3 అవస్థల్లో పరమాత్మ 4 రూపాలలో 4 పాదాలతో ఉన్నాడు. మొదటి 3 పాదాలు చెప్పాడు. మొదటి 3 పాదములు మొట్టమొదటి ఉండేటువంటిది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. వరుసగా తైజస్సుడు, ఇట్లా వరుసగా ప్రాజ్ఞుడు, 3వ వాడు ప్రాజ్ఞుడు, దాని మధ్యలో తైజస్సుడు చెప్పుకుంటూ వచ్చేసాడు. అంతవరకు అయిపోయింది. సరే, మరి 4వ పాదం ఏంటండి చెప్పండి అన్నారు. అది 3 పాదాలు అయిపోయి 4వ పాదం ఏమిటి చెప్పండి అన్నారు. 4వ పాదం ఏమిటంటే 7వ మంత్రంలో చెప్పాడు. 7వ మంత్రంలో ఏమిటంటే ఆ 4వ పాదం ఏమిటంటే ఆత్మ అని చెప్పాడు. ఆ ఆత్మ ఎలా ఉంటుందో చెప్పాడు. ఇది ఈ ఆత్మ ఎలా ఉంటుంది అని అంటే 4వ స్థితి ఇది. ఎక్కడంటే బాహ్యము స్థితి కాదు, అంతర్ముఖము కాదని, నా అంతఃప్రజ్ఞం నా బహిః ప్రజ్ఞం నా ఉభయత 2 కాదు. నా ప్రజ్ఞ నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం. ఇక్కడ ముఖ్యమైనటువంటిది, దీనిలో చెప్పేటువంటిది ముఖ్యమైనటువంటిది శాంతం శివం అద్వైతం. అది పదం, దీనిలో పట్టుకోవాల్సినటువంటి పదం ఇది. శాంతం శివం అద్వైతం దీనిలో చెప్పేది. ఆత్మ ఏమిటి అని అంటే ప్రశ్నకి సమాధానం ఇది. శాంతం శివం అద్వైతం. ఇది 4వ దానిలో ఉన్నటువంటి ఆత్మ. శాంత రసము, శివము అనగా శుభకరమైనటు మంగళకరమైనటువంటిది, అద్వైతము ఒకటే అని చెబుతున్నారు. ఇది ఎక్కడ ఉన్నది? 4లో ఉన్నది. 4వ పాదములు అంటే 4వ స్థితిలో ఉన్నది. చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని చెప్పాడు. అని ఆత్మని గురించి ఆత్మ అసి విజ్ఞేయ మన్యంతే స ఆత్మ అసి విజ్ఞేయ అని, అసి అనేది క్రియాపదం. ఇక్కడ ఆయన తెలుసుకో అని చెప్పాడు. అంటే ఏమిటని వాడు చివరికి
నాలుగోది ఏంటి ఆత్మ. ఇప్పుడు కప్ప ఏం చేసింది? 3 గంతులు వేసింది. 3 గంతులు వేసి 4వ గంతుకు వచ్చేటప్పుడు తన ఆత్మలోకి వెళ్ళిపోయింది. తన స్థానం ఏమిటి? నీళ్ల స్థానం కదా. భౌతికంగా మనం చూస్తుంటే నీళ్ల స్థానంలోకి పోయిన అమ్మయ్య బతికాంరా. ఈ బయట కనుక ఉంటే ఏ కాకో గద్ద కొట్టేస్తుంటుంది అని లోపలికి అమ్మయ్య బతికారా, లోపలికి నా స్థానాన్ని నాకు వచ్చారని అనుకుని వెళ్ళిపోతుంది అదనమాట. అట్లనే మన ఆత్మను చూసావు 4వ స్థానం అంటే అర్థం ఏం చెబుతున్నారంటే మనకి 3 స్థానములు తెలుసుకొని 4వ స్థానంలోకి వెళ్ళు అని చెబుతున్నారు. 3 స్థానాలు తెలుసుకో. మొదటి స్థానంలో వైశ్వానరుడు ఉన్నాడు. బహిహి. బహిహి అంటే ఈ బయట ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఉన్నాయే వీటితోటి మొత్తం లోకం చూస్తున్నాం. అంతర్ముఖం అయిపోయిన స్వప్నంలో. సుషుప్తిలో ఇంకా దాటిపోయినావు. ఆ దాటిపోయిన తర్వాత సుషుప్తిలో దాటిపోయిన తర్వాత సుషుప్తి చివరి అవస్థ ఏమిటి? ఆత్మలో లీనం కావటము. అది ఇక్కడ దీనిలో తెచ్చున్నాడు. అది తెలుసుకో అని చెబుతున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక విశేషం తీసుకొచ్చి చెప్పాడు. ఆత్మ అని అన్నావు కదండి, నువ్వు ఆత్మ అని చెప్పావు కదా. మరి ఆత్మ అని అంటే ఆత్మ అన్న బ్రహ్మం అన్న ఒకటే కదా. మరి కఠోపనిషత్తులో ఏం చెప్పావు? ఏతద్ధి ఏవాక్షరం బ్రహ్మ అక్కడ చెప్పావు కదా. అక్కడ ఆత్మ అంటే ఓంకారం అని చెప్పావు కదా. మరి ఓంకారం అని చెబుతున్నావు కదా. మరి ఇక్కడేమో 4 అవస్థలు 4 పాదాలు అని చెబుతున్నావు కదా. కాబట్టి ఇదేమిటి అనేటువంటి ప్రశ్న. ఇంతటితో పూర్తి చేస్తే సరిపోతుంది కదా ఉపనిషత్తు. ఆత్మయే ఓంకారం అని చెప్పేస్తే అయిపోతుంది ఉపనిషత్తు అని అంటే దీనికి విశేషం చెబుతున్నాడు. ఏమిటనంటే ఇక్కడి నుంచి ఇవాళ 8వ మంత్రం నుంచి దీనిలో 8వ మంత్రంలో ఏం చెబుతున్నాడంటే ఈ మనిషి ఉన్నాడే ఆయన ఓంకారమే, ప్రణవమే అని అర్థం చెప్తున్నాడు. ఇది ఓంకారం. సహ అయం ఆత్మా అధ్యక్షరం ఓంకారో అధిమాత్రం మాత్రాశ్చ పాద అకార ఉకార మకార ఇది. ఇక్కడ చెబుతుంది ఏమిటంటే ఆత్మ. ఆ అయం ఆత్మ చివరి 4లో ఏం చెప్పారు? ఆత్మ అని చెప్పారు కదండి. ఆ ఆత్మని గురించి అధ్యక్షరం, దానికి ఒక అక్షరం ఉన్నదండి అన్నాడు. ఏమిటంటే అక్షరం అంటే ఓంకారం అండి అన్నారు. అక్షరం అనే దానికి అర్థం ఏమిటి? నా క్షరం అక్షరం. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది అనగా అర్థం శాశ్వతము, నిత్యము అని అర్థం. అక్షరము అనే దానికి అర్థం అది. ఇది సహజంగా ఏమిటంటే ఇప్పుడు మనకు అక్షరాలు ఉన్నాయి, 50 అక్షరాలు. ఏమంటామంటే వీటిని అక్షరములు అంటాం. 50 అక్షరం. 50 పీఠ రూపిణి 50 అక్షరాలు. ఈ దగ్గర నుంచి మొత్తం 50 అక్షరాలు. అంటే ఏమిటనమాట? ఇవి నశించనివి అని అర్థం. ఈ 50 అక్షరాలు ఎప్పుడో రామచంద్రమూర్తి 50 అక్షరాలు నేర్చుకున్నాడు ఆ యుగంలో. ఆ తర్వాత కృష్ణస్వామి వస్తే ఆయన నేర్చుకున్నాడు. అంతక్రితం ఎంతమంది ఉన్నారో వాళ్ళు నేర్చుకున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అక్షరం వస్తున్నది. అంటే అవి నశించనివి. ఆ నశించనివి ఇది అక్షరము. ఆ అక్షర ఎవరు? పరబ్రహ్మము. అదే మనకు విష్ణు సహస్రంలో కూడా వస్తుంది. కాబట్టి ఆ అక్షరం ఎవరు అని చెబుతున్నాడు. ఆ అక్షరంలోని 50 అక్షరాలు వచ్చినాయి. అక్షరం ఎవరు అనంటే బ్రహ్మము లేక ఆత్మ. మరి దానికి వాచకం చెప్పండి. బ్రహ్మ అన్నావు, ఆత్మ అన్నావు, లేక రెండు ఒకటే. వాచకం చెప్పండి. మరి ఎట్లా అని చెప్పాలి మేము? ఎట్లా ఊరికి బ్రహ్మ ఆత్మ అంటే ఎట్లా? ఏదైనా వాచకం చెప్పండి అని అంటే అప్పుడు ఓంకారో అధిమాత్రం. అది ఓంకారం అనేటువంటిది దీనికి ఆ వాచకము అని చెబుతున్నాడు. ఓంకారం అనేటువంటిది బ్రహ్మమునకు వాచకము. అది అన్నమాట. కాబట్టి ఓంకారం అనేటువంటి దాన్ని మీరు ఆత్మగా భావించండి. ఏది? 4వ పాదంలో. అది ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఓంకారం అని అంటే అకారము ఉకారము మకారం అనేటువంటివి 3 కలిసి
ఓంకారం అంటారు కదండి. సరే, అంతవరకు మనకు సబ్జెక్ట్ తెలిసిందే. మరి నాలుగోది మరి చెబుతున్నాడు ఆత్మ అన్నాడు కదండి. మరి ఓంకారం ఓం అంటున్నాం, మరి నాలుగోది ఎక్కడుంది ఏంటి? ఓం అంటున్నామంటే ఆ ఊ మా పలుకుతున్నామని అర్థం. నాలుగోది ఎక్కడుంది? ఇది ప్రశ్న. నాలుగోది ఎక్కడుంది అని అంటే, ఓంకారం చేసేటప్పుడు నేను అదే పూర్వకాలం చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఓంకారం చేసేటప్పుడు చివరికి ఆ మకారము శాంతమై నెమ్మదిగా వచ్చి లీనమైపోతుంటుంది. స్థానం ఎక్కడైతే లీనమైపోతుంటున్నదో ఆ స్థానమే పరమాత్మ. అందుకనే ఓంకారం చేసేటప్పుడు పైకి ఉచ్చేశ్వరంలోకి వెళ్ళిపోయి మరి నెమ్మదిగా, లేకపోతే ఒకే విధానంతో ఉన్న చివరికి ప్రశాంతంగా తీసుకొచ్చే మకారాన్ని వదిలేసేయాలి. ఊరికి ఓం ఓం ఓం, చాలా మంది ఎక్కువగా ఇట్లా చదవరు, ఓం ఓం అంటుంటారు. ఓంకారం ఓంకారం ఓ నమస్తే అని అంటే సరే, వాటికంతా సరిపోయింది. కానీ ప్రత్యేకంగా ఓంకారం అనేటువంటిది చేయటం, ప్రణవం చేయటం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఆ మకారం చివరికి దాని యొక్క నాదం, అదే నాదస్వరూపిణి, నాదము అంటారు. అదే ఆత్మ. అది క్రమంగా మకారము దేనిలో లీనమై శాంతంలో లీనమైపోతుంది. అందుకని ఓంకారం మొట్టమొదట మనకు కొంతమంది చేయిస్తుంటారు, ఓంకారం చేయండి ముందు, తర్వాత మనం చెప్పుకుందాము అని. అది ఎక్కువగా సత్యసాయిబాబా వాళ్ళ యొక్క దీనిలలో ఎక్కువగా ఉంటుంటుంది, కానీ మిగిలినటువంటి ఆలయాల్లో తక్కువ. కాకపోతే ఒక రికార్డు ఒకటి పెట్టేస్తుంటారు, ఏదో ఉంటాయి రికార్డు, గుడికి పోగానే ఓం అంటుంటుంది. అసలు వాస్తవానికి పోనీ ఓం అంటూ వింటున్నాం కాబట్టి కొంతవరకు నయమని కొంతవరకు నయం అని అనుకోవాలి ఆ గుడి వాళ్ళు, ఎందుకంటే చెవులలో ఓం వినపడుతున్నది కదా. అసలు వాస్తవానికి ఏమిటి అని అంటే, గుడి అనేటువంటిది, ఆలయం అంటే ఈజ్ ఈక్వల్ టు ఓం అని అర్థం. అది అసలు అర్థం. అది అంటే ఆత్మ కదా అక్కడ ఉన్నది, అంటే ఓంకారం ఉన్నది అక్కడ. అది కాబట్టి ఓంకారం యొక్క ప్రాశస్త్యం అంత ఉంది దానిలో. ఆ ఓంకారంలో పాదా మాత్ర, మాత్రాస్త పాద, అకార ఉకార మకార ఇది. ఇవి ఈ పాదాలు 4 పాదాలు చెబుతూ 4వ పాదం చివరికి ఆ ఆత్మ అని చెప్పుకుంటా వచ్చాడనమాట. ఈ 3 పాదాలు అంటే 1/4 1/4 అట్లా చెప్పుకుంటూ రావాలి, విభాగించుకొని చెప్పుకుంటూ వచ్చాడు. ఇవి ఏమిటి అని అంటే, ఇవి అకార ఉకార మకార ప్లస్ ఉన్నటువంటి చివరికి ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మనిషి. మనిషిని విభజించితే అది. అయ్యా అర్థం ఏంటి? మనిషి అయ్యా, నువ్వు మనిషి ఉన్నావే, నీలో చివరి 4వ వాడు ఉన్నాడే, వాడే పరమాత్మ. లోపలికి తొంగి చూసుకో, లోపలికి తొంగి చూసుకో. లోపల ఓంకారం కొడుతున్నాడు ఆయన, ఓం 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 అంటున్నాడు, ఓం ఓం అంటున్నాడు, తెలుసుకో. ఓం ఓం అంటున్నాడు కాబట్టి నువ్వు బతుకుతున్నావురా. ఎవడు ఓం ఓం అనేటువంటిది గుండెకాయ. గుండెకాయ కొట్టుకుంటుంది టక 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 కొట్టుకుంటుంది అనుకోండి, అదే ఓంకారం. అదే ఎవడన్నా లోపల ఆడిస్తున్నాడా? లోపల మనిషి ఉన్నాడా ఆడిస్తున్నాడా? చూడండి ఎంత విశేషమైనటువంటిదో అది. పుట్టినప్పుడు దిగినిచ్చి అది కొట్టడం మొదలు పెట్టేసింది, టకా 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 కొడతా. డాక్టర్ సెటోస్కోప్ పెట్టుకొని చెవులలో పెట్టుకొని వింటుంటాడు, వీడి గుండె ఎట్ట కొట్టుకుంటున్నది అని. స్లోగా కొట్టుకుంటుందా, వేగం కొట్టుకుంటుంది, ఇవన్నీ దాని ప్రకారం అంతా కనిపెట్టేస్తాడు వీడి యొక్క స్థితి, అంత ఆరోగ్య స్థితి. వాడికి శుభ్రంగా గణగణ గణగణ గంట కొట్టున్నట్టు వినపడుతూ ఉంటుంది. ఏది మన గుండెలో లోపల ఉన్నటువంటి గుండెకాయ కొట్టుకుంటూ ఉంటుంది. అది కొట్టుకుంటుంటేనే కానీ వీడు బతకడు. వీడు నిద్రపోతున్నా కానీ గుండెకాయ కొట్టుకోవాలి, పరిగెత్తుతున్నా గుండెకాయ కొట్టుకోవాలి, ఏడుస్తున్నా గుండెకాయ కొట్టుకోవాలి, యుద్ధం చేస్తున్నా గుండెకాయ కొట్టుకోవాలి, మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నా గుండెకాయ కొట్టుకోవాలి. ఏమైనా ఆగిందేమో చూసుకోండి, ఆ గుండె దానిపైన దాన్ని చేస్తూనే ఉన్నది. ఆ చేస్తున్నది ఆ శబ్దమును చూశారు, ఓంకార శబ్దం అది. కాబట్టి నీలో నుంచి ఓంకార శబ్దం వస్తున్నదిరా. ఆ ఓంకారం ఎవరో తెలుసురా, బ్రహ్మమేరా, తెలుసుకోరా. ఏమిటో ఎక్కడో ఉన్నాడో బ్రహ్మం అని పరిగెత్తుకుంటూ పోతుంటావు, ముందు నీలో ఉన్న బ్రహ్మను చూడరా.
నువ్వు పరిగెత్తుకుంటూ కాశీ పరిగెత్తావు, ఆ దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలి, సరే బాగానే ఉందిరా, తీర్థయాత్ర బాగుంది, కానీ ముందు నీలో ఉన్న దేవుణ్ణి చూసుకో ముందు, తర్వాత సంగతి. ఆ తర్వాత కాశీలో ఉన్న దేవుణ్ణి చూద్దు. కానీ ఇప్పుడు కైలాసం మీద ఎక్కువ మంది ఈ యూట్యూబ్లో పెట్టేటప్పటికల్లా కైలాసాన్ని పరిగెత్తున్నారు. బాగానే ఉంది కైలాసం చూడటం, అసలు బాగానే, ముందు నీ సంగతి చూడరా. పోయి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే ఏమైనా చూసామండి, అది చూసాం, ఇది చూసాం, 2 ఫోటోలు తీసేవాడి, ఏమిటి దీనిలో అర్థం ఏమిటి అది మాత్రం తెలియదు. అందుకనే సబ్జెక్ట్ తెలుసుకొని పో. సబ్జెక్టు తెలుసు. వెంకటేశ్వర స్వామి గుడికి పోయినాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఎవరిని చూసావురా, దేవుణ్ణి చూసామండి, పేరేంటి దేవుడి పేరు, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అన్న బాగానే ఉందా. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర అంటే అర్థం ఏంటిరా, స్త్రీలింగ శబ్దం రా. అమ్మవారిని చూసి వచ్చావురా నువ్వు, అమ్మవారిని చూసి వచ్చింది నువ్వు. పంగనామాలు పెట్టేటప్పుడు నీకు కనపట్టలేదు అసలు రూపం. ఆ నోరు నోరు చూడరా, నోరు ఎట్టుందో చూసా, నోరు ఎట్ట తెలుసుకొని ఉన్నది అంటే అమ్మవారు. అది వశీకరణ యంత్రం అనమాట. అది ఏంటి వశీకరణం అంటే అయస్కాంతంలాగా జనాన్ని లాగుతూ ఉంటుంటుంది. అది అర్థం. అది అవన్నీ ఆ వశీకరణ యంత్రంతో ఆ ప్రజలందరూ పరిగెత్తుకునే పోతుంటారు. అంటే ఏదో భక్తిభావం, అది దాని దోషమేం కాదు, మంచిదే. అంటే ఏం చెబుతున్నారనంటే ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో. అది అందుకనే గీతలో ఏం చెప్పాడంటే మొట్టమొదట ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్, అదే నీకు మిత్రుడవుతాడు నువ్వు ఉపయోగించుకుంటే. ఉపయోగించుకోకుండా పోతే అదే నీ శత్రువు అవుతాడు, జాగ్రత్త. అదే లేకపోతే అదే బంధువు అవుతాడు. నీ ఆత్మయే ఇన్ని రకాలుగా చెప్పాడు, శత్రువు, మిత్రువు, బంధువు ఇన్ని అవుతాడు. నువ్వు ఉపయోగించుకుంటే దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు ఉపయోగించుకుంటే దాన్ని బట్టి ఉంటుందిరా అని చెప్పాడు. అది కాబట్టి లోపల ఉన్నటువంటి ఓంకారం అన్నారే ఎవరు, ఆ బ్రహ్మము, బ్రహ్మాన్ని గురించి తెలుసుకో ముందు. అది ఒక అక్షరము, గిరామస్మి ఏకమక్షరం. మీరు 10వ అధ్యాయంలో ఏదో చెబుతున్నప్పుడు గిరామస్మి ఏకమక్షరం అని చెబుతున్నట్టే అప్పుడు ఈ మాండూక్యోపనిషత్తు చెప్పాలి. మాండూక్యోపనిషత్తు సారమంతా తీసుకొచ్చి అక్కడ ఒక్క మాటలో పెట్టాడు. అందువలనే ఈ ఉపనిషత్తుల సారము భగవద్గీత. అది అట్లా అనమాట. మకార ఉసోయమాత్మ అధ్యక్షర ఓంకార అది మాత్రం పాదామాత్ర మాత్రాచ పాద అకార ఉకారో మకార ఇది. అకార ఉకార మకారములతో కూడినటువంటిది ఈ ఓంకారము అని చెప్పుకుంటూ ఈ ఆత్మను గుర్తించండి. ఓంకారము నీ శరీరంలో ఉన్నది లోపల, అది ఓంకారము. ఆ ఊ మా అనేటువంటి అక్షరాలతోటి ఉన్నది అని ఈ విధంగా ఈ 3 అక్షరాలు కలిపితే ఓంకారం అవుతుంది అని చెప్పాడు. అయితే మరలా వివరంగా చెబుతున్నాడు. ఆ ఊ మా చెప్పాం కదండి, ఆ అనేటువంటిది ఎవరు అంటే వైశ్వానరుడు. మొట్టమొదటి జాగ్రత్త అవస్థలో ఉన్న ఆత్మ పేరేమిటి? ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తే రాయాలి. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఆత్మ పేరేమిటి? వైశ్వానరుడు. అలానే స్వప్నావస్థలో ఉన్నప్పుడు పేరేమిటి? తైజసుడు. సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడు. మరి 4వ అవస్థలో ఉన్నప్పుడు పేరేమిటి? ఆత్మ. అది అనమాట. ఇది 4టికి అని ఈ విధంగా వరుసగా ఇప్పుడు వివరం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ అనేటువంటి మొదటి అక్షరము జాగ్రత్త అవస్థ వైశ్వానరుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. జాగ్రత్త స్థానో వైశ్వానరు అకార. ఈ వైశ్వానరుణ్ణి అకారముగా భావించుము. అది అకారము. ప్రథమా మాత్ర ఆప్తే ఆదిమత్వాత్ ఆప్నోతి హవై సర్వాన్ కామాన్ అదిశ్చ భవతి ఏవం వేద. వైశ్వానరుడు అకారం. ప్రథమా మాత్రం మొదటి భాగం అనగా 1/4 మొదటి భాగం, మొదటి పాదం. మొదటి పాదం ఎవరండి అని అంటే వైశ్వానరుడు. ఆయనయే అకారము. ఆప్తి వ్యాపకత్వం, ఈ అకారము వ్యాపించి ఉన్నది. ఆదిమత్వాత్ ఆరంభత్వం వలన మొట్టమొదటి అకారంతో మొదలవుతుంది. యహ ఎవరు ఈ విధంగా ఏవం ఈ విధముగా వేద తెలుసుకుంటారో, ఈ విధంగా అకారముతోటి ప్రారంభమవుతుంది
మన యొక్క శరీరములో ఉన్నటువంటి మొదటి జాగ్రత్త అవస్థ. అది అర్థం. జాగ్రత్త అవస్థ అకారంతో ప్రారంభం అవుతుంది. ఇది గొప్ప విశేషం. సహా అటువంటిప్పుడు అతనికి హవై నిశ్చయంగా సర్వాన్ అన్ని కామాన్ కోరికలు ఆప్నోతి. ఇది ఏ విధంగా ఇది తెలుసుకుంటాడో ఆ తెలుసుకున్న సాధకుడికి సర్వాన్ ఆప్నోతి, సర్వాన్ కామాన్ ఆప్నోతి, సమస్తమైన కామాన్ కోరికలు ఆప్నోతి నెరవేరుతాయి. లేక ఇంకను ఆదిహీచ మొదటివాడుగా కూడా భవతి అవుతున్నాడు. మొదటివాడుగా అంటే అర్థం ఏమిటనమాట? జ్ఞానుల్లో మొదటివాడుగా అవుతున్నాడు అని అర్థం. ఇక్కడ ఆ కామాన్ కోరికలు అనే మాట చెప్పాడు. కామాన్ కోరికలు అనేటప్పటికీ రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. దీనికి సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి, జ్ఞానపరమైన కోరికలు ఉంటాయి, భౌతికపరమైన కోరికలు ఉంటాయి. ఎన్ని కోరికలు ఉన్నా అవన్నీ దేనికి ఏటి దాని యొక్క మూల స్థానం అంటే ధర్మం, ధర్మపరమైన కోరికలని అర్థం. అది ధర్మపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరును అని చెబుతున్నాడు. మనకు మిగిలినటువంటి వాటిలో కొన్నిట్లో ఈ పారాయణలు చేస్తుంటే చివరికి ఇది పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ కోరికలు సిద్ధిస్తాయి అవి ఇవి అంటుంటారు. చూశారు ఎక్కడ మామూలుగా మనకు ఈ స్తోత్రాలు వాటన్నింటికి మూలం ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ధర్మపరమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. నీవు మొట్టమొదటగా వైశ్వానరుడు అంటే అని గుర్తించినప్పుడు అది అని ఈ విధంగా పైగా ఇంకా ఏంటంటే భవతి అగ్రేసరుడవు, జ్ఞానులలో అగ్రేసరుడవు అవుతావు అని చెబుతున్నాడు. మొదటి వాడివా కూడా అవుతావు అని, కాబట్టి దీని గురించి తెలుసుకో అని చెబుతున్నాడు. వైశ్వానర అంటే అకారము, అకారమే నేను. ఇక్కడ అక్షరాణం అకారోస్మి, అక్షరాణం అకారోస్మి అనగా అర్థం ఏమిటి? అక్షరాలన్నిటికన్నా మొట్టమొదటి అక్షరం ఏమిటండి అని అంటే ఆ అనే అక్షరం సరివాడు. అనే అక్షరానికి అర్థం ఉంది. మనకి అక్షరాలకు కూడా అర్థాలు ఉన్నాయి. కా ఉంది అనుకోండి, కా అనే దానికి అర్థాలు నీళ్లు అని, బ్రహ్మము అని రెండు అర్థాలు ఉన్నాయి కా అనేటువంటి దానికి. అట్లనే ఆ అనేటువంటి అక్షరానికి విష్ణువు అని అర్థం. విష్ణువు లేకపోతే పరమాత్మ అని అర్థం. ఆ అనేటువంటి దానికి అక్షరం అనమాట. ఇది అట్లా అనమాట. ఈ వైశ్వానరుడు మన గీతలో కూడా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత అని చెప్పాడు. అలానే లోపల నేను వైశ్వానరుడుగా ఉంటున్నాను అన్నాడు. ఎవరు వైశ్వానరుడుగా ఉన్నది అని అంటే ఆ విష్ణువే. అది అర్థం. ఇంత విషయం తెలుసుకోండి అని జ్ఞానం ఇదనమాట. మనలో ఈ వైశ్వానరుడు అంటే విష్ణువు వైశ్వానరుడు రూపంలో ఉన్నాడు అని చెబుతున్నాడు. అనగా మనకు మొట్టమొదట కనపడే రూపం ఏమిటయ్యానంటే జాగ్రత్త అవస్థ రూపం కనపడుతుంది. ఇప్పుడు మన రూపాలన్నీ కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. అన్ని రూపాలు జాగ్రత్త అవస్థలో ఉన్నాయి, కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు లోపల ఉన్న భగవంతుడు దేవుడి పేరు వైశ్వానరుడు. ఆ వైశ్వానరుడు అంటేనే విష్ణువు. దానిలో చెప్పాడుగా ఏమిటి? నేను అహం వైశ్వానరో భూత్వా అని చెప్పి అహం నేనే వైశ్వానరుడు అన్నాడు. విష్ణువు పేరు అక్కడ ఆ విష్ణువు వైశ్వానరుడితో ఉంటాడు. ఇంత దూరం ఆలోచించుకోవాలి జ్ఞానం అని ఈ విధంగా చెబుతూ అలా ఆకారాన్ని గురించి తెలుసుకోండి అలా చెబుతున్నాడు అనమాట. ఇది ఓంకారం మాత్రం మొదటి భాగమైన ఆకారం జాగ్రత్త అవస్థను కాలంగా గైకొన్న వైశ్వానుడు ఎందుకంటే వ్యాపకత్వం చేతను ఆరంభత్వం చేతను రెండు సమంగా ఉంటాయి. ఈ విధంగా తెలుసుకున్న వ్యక్తి అన్ని కోరికలు నిశ్చితంగా అంటాడు. అతడు మొదటివాడుగా, అందరికన్నా మొట్టమొదటిగా శ్రేష్ఠుడు ఎవరండి? ఈయనండి. అసలు శ్రేష్ఠ శబ్దానికి చాలా అర్థాలు వస్తాయి. మనకు దానిలో యద్యదాచరతే శ్రేష్ఠ తత్తదేవేతురో జన సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే అని చెప్పాడే. శ్రేష్ఠ ఇదిగో ఇట్లా జ్ఞానం కలిగినటువంటి వాడు ఉన్నాడే వాడు శ్రేష్ఠ. అది
వాడు మొదటివాడు. కాబట్టి వాడు చెప్పే మాటలు వాడు ఆచరించేవి అవి నేర్చుకో, అలవాటు చేసుకో అని చెబుతున్నది. ఆ శ్రేష్ఠుడు ఏం చేస్తున్నాడు? ఓంకారం చేస్తుంటాడు. ఓహో, ఆయన ఓంకారం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఓంకారం చేయాలి. కాబట్టి ఆ శ్రేష్ఠుని యొక్క అనుసరణ అంటే ఆచరణలో వీడు కూడా వెళ్ళటం అది. అట్లా శ్రేష్ఠులు ఎక్కడ తిరుగుతారో నువ్వు కనిపెట్టుకోరా, ఆ తెలుసుకొని నెమ్మది శ్రేష్ఠుల వెంట వెళుతుంటే వాళ్ళు ఏ మార్గంలో వెళుతుంటారో ఆ మార్గంలోనే నువ్వు వెళ్ళు అని కూడా ఆ శ్లోకం గీతలో చెప్పేది అది. కాబట్టి శ్రేష్ఠుడిని పట్టుకోవాలి అని చెబితే ఇంకా అట్లా ఆ విధంగా. కాబట్టి ఈ మంత్రంలో చెప్పేటువంటిది ఏమిటంటే అకారాన్ని గురించి చెప్పాడు. ఇక్కడ అకారం అనేది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటిది అని అది చెబుతూ జాగ్రత్త అవస్థకు చెందిన 2 సామాన్య గుణాలు ఉన్నాయి అని దీనిలో చెబుతున్నాడు. వ్యాపక స్వభావము, నోరు తెరవకుండా ఏ పలుకును ఉచ్చరించలేము. నోరు తెరుస్తున్నప్పుడు ఆ అనే అక్షరం ఆ అనేటప్పటికీ ఆ 2 పెదవులు పైకి కిందకి మధ్యలో కప్పలాగా తెరుచుకోవాలి నోరు. ఆ మిగిలిన వాటికి మూసుకుంటుంటాయి అక్షరాలు, ఏది పెదవులు మూసుకుంటుంటాయి. మిగిలిన బలకాలు అనుకోండి 2 మూసుకుంటుంటాయి. కానీ ఆ బలకాలు అనేటప్పటికీ పై నోరు కింద నోరు 2 విశాలమైపోతాయి. ఆ అనేటువంటిది విశాలం. ఆ అంటే అర్థం ఏమిటి? విష్ణువు. కాబట్టి విష్ణువు వ్యాపకత్వం చెబుతున్నాడు చూసుకోండి. మనం ఎప్పుడైనా కానీ పెద్దగా మాట్లాడుతున్నా కానీ పెద్దగా కేక వేస్తున్నాం అనుకోండి, అంత దూరం వినపడుతుంది. దానిలో అకారం ఉంటుంది. పెద్దగా కేక వేస్తున్నాం అంటే అంత దూరం అది అంత దూరం వాడికి వినపడుతుంటుంది. వ్యాపక స్వభావం ఉంటుంది ఏదైనా, అది ఆ అనే అక్షరం కలిసిన దానిగా ఉంటుంది. అంటే ఆ అనే అక్షరం తక్కిన అక్షరాల పదాల చేరిక అన్నింటిలోనూ వ్యాపించదు. ఆ అనేటువంటిది అన్నింటిలోనూ వ్యాపకం. కాక గాఖాలు చెప్పుకుంటూ ఉన్నాం అనుకో, 36 అక్షరాలు. 36 అక్షరాలలో ఆ ఉంది. 36 అక్షరాల్లోనూ ఆ ఉంది. ఇప్పుడు ఉదాహరణగా క మా ల అనేటువంటి 2 అక్షరాలు చూసి అక్కడ పెట్టామనుకోండి, కాలోను ఆ ఉంది, మాలోను ఆ ఉంది, లాను ఆ ఉంది. 3 ఆలు ఉన్నాయి అక్కడ. 3 ఆలు ఉన్నాయి. 3 ఆలు ఉండేటప్పుడు అంటే అనేటువంటి హల్లులు అవి. ఆ హల్లులకి ఆ అనేటువంటి విష్ణువు చేరాడు. విష్ణువు చేరేటప్పుడు 3 చోట్ల ఎవరు వచ్చారు, ఎవరు ఉద్భవించారు? 3 అక్షరాలు 3 ఆకారాలు చేరేటప్పటికి అవిగో అన్నపూర్ణ గారు కనిపెట్టారు. ఎవరు ఉద్భవించారు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే అనమాట. అట్లా అనమాట. చూసారా మరి అక్షరాలలో ఉన్నటువంటి గొప్ప విశేషం అంటే ఏమిటి? అందుకనే ఏం చెబుతుంటారంటే ఎప్పుడు అనపగామిని, ఎప్పుడు లక్ష్మి విష్ణువులు ఒకరినొకరు ఆశ్రయించుకొని ఉంటారు. ఒకరిని వదిలేసి ఒకళ్ళు ఉంటారు. ఒకళ్ళు వదిలేసి ఒకళ్ళు ఉంటే ఏం పలుకుతాం మనం? అదే అనమాట. అది అంత విశేషం. అందువలన ప్రతి అక్షరంలోనూ ఆ అనేటువంటి అక్షరం ఉన్నది, అది కనిపెట్టండి అని చెబుతున్నాడు. ఇదంతా ఏంటంటే సామాన్య ఎవరైనా ఊహించుతారా ఇవన్నీ? ఇప్పుడు మనం అనుకున్నవి బాగా చదువుకున్నాడండి, డిగ్రీలు ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయండి, వాడికి ఏమున్నాయి, వీడికి తెలుసా? ఊహించాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, అక్షరాలు, ఓంకారం, ఇవన్నీ ఏమీ తెలియదు వాడు. ఇది తెలుసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు తెలుసుకుంటే అప్పుడు శ్రేష్ఠ, మొదటి వాడుగా లెక్క పెడుతాడు వాడు. అది అట్లా అనమాట. అప్పుడు ఏమిటంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం వలననే వాడు ఉన్నతుడు అవుతాడు. జ్ఞానం వలననే ఉన్నతుడు అవుతాడు. జ్ఞానం లేదు, అసలు వాడికి ఏం సంపాదించలేదు అనుకోండి, వాడు ఉన్నతుడు కాలేడు. మిగిలినటువంటి వాటికి వీటికి తేడా ఏముంటుంది? జంతువులు ఉంటాయి, శుభ్రంగా తింటుంటాయి, తిరుగుతుంటాయి, నిద్రపోతుంటాయి, అంతే. వీడు అంతేగా, తింటున్నాడు, తిరుగుతున్నాడు, నిద్రపోతున్నాడు. పొద్దున్న లేస్తున్నాడు, 9ంటికి ఆఫీసు పోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, 1వ తారీఖు జీతం తెస్తున్నాడు, పప్పు ఉప్పు తెస్తున్నాడు, అంతే. అంతే కదా, ఏమి తేడా ఏమైనా ఉందా? శనివారాలు వస్తున్నాయంటే వీకెండ్ అంటాడు, పరిగెత్తున్నాడు, $1000 $500 ఖర్చు పెట్టుకుంటున్నాడు. గది శుభ్రంగా తిని వస్తుంటాడు. అది ఇది ఇంతేగాని ఇదంతా ఏంటి, ఏ స్వభావము అని ఒకసారి జాగ్రత్తగా వాడు ఆలోచించుకున్నాడా? అందుకనే
నిన్ను నీవు ఆలోచించుకోరా ముందు అని చెప్పారు పెద్దవాళ్ళందరూ కూడా. నువ్వు చేస్తున్న పని ఏంటి, నేను చేస్తున్నది ఏమిటి, వాటికి నీకు నాకు భేదం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కాబట్టి నీవు భేదం కావాలి. నీకు భేదం కావటానికి పరమాత్మ నీకు ఒక వస్తువు ఇచ్చాడు. బుద్ధి అనేటువంటి వస్తువు ఇచ్చాడు. వాటికి బుద్ధి లేదు. జంతువులకి బుద్ధి లేదు. మనస్సు ఉంది వాటికి, కానీ బుద్ధి లేదు వాటికి. మనస్సు, బుద్ధి, ఆత్మ. బుద్ధి అనేది ఏంటంటే మధ్యలో ఉండేది, ఇది బ్రిడ్జి. అవతల చేరాలంటే ఒక వంతెన ఉంటే చేరతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వంతెన ఏది, మనకి బుద్ధి, వాటికి లేదు. అందుకని మనకి బుద్ధి అనేది ఉంది కాబట్టి సత్ అసత్ విచక్షణ చేసేటువంటి దానిని బుద్ధి అని లక్షణకర్తలు చెప్పారు. సత్ అసత్ అంటే మంచి చెడు రెండు వింగడించేసేసి, హంసక్షీర న్యాయం. హంస ఏం చేస్తుంటే దాన్ని విడగొట్టేసేస్తుంది అని చెప్పారు. అట్లనే మనకి ఎల్లప్పుడూ కూడా ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి, మంచి చెడును విడగొట్టేసేసి ఏది గ్రాహ్యమో ఏది అగ్రాహ్యమో, ఏది తీసుకోదలిచిందో తీసుకోదలచనదో తెలుసుకొని దాని ప్రకారంగా తీసుకొని సత్ అసత్, అది అందుకని సత్ అసత్. సత్తు వైపు మళ్ళీ మూ అని అర్థం. అది సత్తు వైపు వెళ్ళిపో అని చెబుతున్నారు. అది ఎవడు మనిషి. అందుకని సత్ వైపు వెళ్ళిపో అని అంటే, సత్ అంటే ఇక్కడ పరమాత్మ. పరమాత్మ అంటే అర్థము ఇంకొక వాచకం ఓంకారము, అది అర్థం. ఆ ఓంకారం వైపు వెళ్ళిపోరాయా, ఆ బ్రహ్మం వైపు వెళ్ళిపోతుండు తెలుసుకుంటుండు. ఆ బ్రహ్మం ఎక్కడో లేడు, నీవే, నీ శరీరం అంతా బ్రహ్మమే అని చెప్పటం చివరికి. నీ శరీరం అంతా బ్రహ్మమే, 4 పాదాలు, 4వ స్థానంలో కూర్చున్నాడు. అదే తురీయా. మనకు లెక్కలో వస్తుంది కదా తురీయా అని. అట్లా ఈ తురీయలో ఉంటుంది అనమాట. అందుకనే మనం ఏం చెప్పుకున్నామంటే, ఒక 4 గిన్నెలు ఉన్నాయనుకోండి, సమానమైన గిన్నెలు, ఒక గిన్నెలు అన్నీ పెట్టేసేసాం. 4వ గిన్నెలు ఒక యాపిల్ పండు వజ్రమో పెట్టేసాం అనుకోండి, అట్ట పెట్టామనుకోండి. అలా పెట్టాం. చూస్తుంటే ఇక్కడ ఒక గిన్నె కనబడుతుంది. దీనిలో ఏముంది, ఒక వజ్రం ఉంది. తెల్లగా కోట్ల కొద్ది వజ్రం, తెల్లగా మరిసిపోయింది. అక్కడ పెట్ట ఏమిట్రా అన్నాం, అక్కడ గిన్నె ఉంది అన్నాం. దీనిలో ఏముందో చూడరా, ఆ వజ్రం ఉంది. ఏమిటి దీని యొక్క అర్థం? దీని యొక్క అర్థం, తత్వపరమైన అర్థం ఏమన్నా తెలుసా నీకు? ఏమో నాకేం తెలియదు. చూస్తుంటే నాకు ఒక్క గిన్నె కనబడుతుంది. అంటే శరీరం ఒకటే అని అన్నాడు. సరే నెమ్మదిగా ఆ వజ్రం చూసి అక్కడ పెట్టాం. ఒక్కొక్క గిన్నె తీసాం. అబ్బో, నేను ఒక గిన్నె అనుకున్నానే, 3 గిన్నెలు ఉన్నాయే దీనిలో. అంటే ఏంటి, తెలియని విషయం ఇప్పుడు తెలుస్తున్నది. చూసుకోండి. అప్పటిదాకా ఏంటి, మనకు 3 శరీరాలు ఉన్నాయిరా, జాగ్రత్త అవస్థ ఇదే, అవస్థలు 3 ఉన్నాయి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అంటే వాడికి ఏం అర్థం కాదు. ఇప్పుడు తీసి ఉపమానం చెప్పేటప్పుడు ఓహో, నేను అనుకున్నది 1 కాస్త 3 ఉన్నాయి. అట్లనే మనకి 3 అవస్థలు ఉన్నాయిరా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. చూసుకో, నువ్వు స్వప్నావస్థలో, నువ్వు జాగ్రత్త అవస్థలో చూసినటువంటి కళలు కంటున్నావు చూసుకోరా. సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మొద్దు నిద్రపోతున్నావురా, అవతల టీవీ పెట్టినా సరే నువ్వు లేవటం లేదు. మంచి వాసనలు వచ్చేటువంటి పుష్పాలు అక్కడ పెట్టినా కానీ లేవటం లేదు. చూసుకోవాలి. జాగ్రత్త అవస్థలో టీవీ పెట్టామనుకో అంత అర్థమవుతుంది. పుష్పాలు తీసుకొచ్చి పెట్టామనుకో భలే ఉన్నాయండి, బలానే అంటే చెబుతాం. జాగ్రత్త అవస్థ చూసుకోవాలి. సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉన్నావో చూసుకోరా. నిన్ను నీవు అసలు తెలుసుకుంటున్నావా, ఎంత విశేషమో చూడరా అని చెప్పి ఈ విధంగా క్రమక్రమంగా తీసుకొచ్చి వాడిని తత్వచింతనలోకి. నేను ఒక మెసేజ్ పెట్టాను, అందరు చూశారు కదా. తత్వచింతనలోకి ఎప్పుడైతే వచ్చాడో అతడికి పరమశాంతం కలుగుతుంటుంది. వార్ధక్యంలో ప్రధానంగా తత్వచింతన, అది అతనికి కవచం మాదిరిగా ఉంటుంది. ఆ తత్వచింతన కేవలం నేను ఎంతసేపటికి ఆ గుడికి పోయి నమస్కారం చేసుకొని వస్తున్నాను, దేవుణ్ణి చూస్తున్నాను అని అనుకుంటే అది సరిపోదు. అది ఏమిటో తెలుసుకో, తత్వచింతన పెట్టుకో, అది అర్థం. తత్వచింతన పెట్టుకుంటే
అప్పుడు మెట్లు ఎక్కుతుంటావు. ఎప్పుడు ఒక మెట్టు మీదనే ఉంటే ఎట్లా? అన్ని మెట్లు కనపడుతూనే ఉన్నాయి కదా, మెట్లు ఎక్కితే చివరి మెట్టుంది చూసావు, అక్కడ కనబడుతుంటాడు ఆ పరమాత్మ ఎక్కువ మరి. అందుకని మనం ఒక్కొక్క ఈ అవస్థని దాటి చివరికి ఈ అవస్థ 4వ అవస్థ తురీయ అవస్థలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనము. ఆ పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అదే నారాయణ సూక్తం. అదేగా నారాయణ సూక్తంలో చెప్పేది. వితస్త్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతన మహత్ సంతతం శిలాభిస్తులం ప్రత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషిరిగం స్వల్పం సర్వం ప్రతిష్ఠితం సత్సమధ్యే మహార్విశ్వార్చిర్విశతోముఖ శోక్రభోగ్భజన్ తిష్టన్నాహారమజరకవిహీతి ఊర్ధ్వావధస్యాయి రస్వయత్తస్య సంతతా సంతాపితి సందేహమాపాతలమస్తక. అది ఈ విధంగా మనం వింటూనే ఉన్నాం కదా. ఆ ఉన్నటువంటి ఆ బ్రహ్మము మనలో ఉన్నాడు చూడండి రా అని చెబుతున్నాడు. కాబట్టి ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకో. ఆ బ్రహ్మవాచకం ఏమిటంటే ఓంకారము, ఓంకారం చెయ్యి అని చెబుతున్నాడు. చివరికి ఇలా దీనిలో చెబుతూ ఆ అకారం గురించి చెప్పాడు. అకారం ప్రారంభ స్వభావం, ప్రణవ మంత్రం ప్రారంభం విభాగం మన అనుభవాల్లోనూ ప్రారంభ అవస్థ జాగ్రత్త అవస్థ. సరే, జాగ్రత్త అవస్థలో ఆ అనేటువంటి అక్షరం అనగా అర్థం ఏమిటనమాట? విష్ణు స్వరూపము. కాబట్టి నీ విష్ణు స్వరూపమైన జాగ్రత్త అవస్థలో నీ యొక్క ఇంద్రియాలని ధర్మ మార్గంలో లేక సన్మార్గంలో పెట్టుకో. ఇంద్రియాలు అది ఇంద్రియాలని ఎప్పుడు సన్మార్గంలో. ఎందుకంటే ఎవరు నీ ఇంద్రియాలంటే ఏమనుకున్నావు? నీ శరీరం అంటే ఏమనుకున్నావు? నీ శరీరము ఇంద్రియాలంటే ఏమనుకున్నావు? చాలా గొప్పవి అందులో. కాబట్టి అవి పవిత్రంగా చూసుకోవాలి వాటిని. అంటే అర్థం ఏంటి? ఆ కళ్ళు పవిత్రమైనటువంటి దృష్టి ఉండాలి. కళ్ళకి పవిత్రమైనటువంటి దృష్టి ఉండాలి కళ్ళకి. అంత విషయం. పద్మం చూశాడండి. ఆ పద్మం చూసేటప్పుడు కళ్ళు చూసి అబ్బా చాలా బాగుందే అని అనుకొని వీడికి ఏమనిపించిందంటే ఆ పద్మాన్ని కోసుకుంటే సరిపోతుంది కదా అని వెంటనే పోయి అక్కడ పోయి టెక్కమని కోసాడు. టెక్కమని కోసేసి జేబులో పెట్టుకున్నాడు. ఏమిట్రా నువ్వు సాధించింది? బాగుంది, తెచ్చుకున్నాడు. ఒరే అది కాదురా, తత్వచింతన చూడరా. ఆ పద్మం అంటే ఏమిటి? తత్వచింతన ఉన్నటువంటి వాడు వెంటనే కొయ్యడు. వాడు ఎంతటి దూరం అర్థం చేసుకుంటాడో తెలుసునా తత్వచింతన ఉన్నటువంటి వాడు. ఈ పద్మం అనేటువంటిది అనేటప్పటికల్లా వెంటనే మంత్రపురుషుడు నారాయణ సూక్తం దగ్గర నుంచి పద్మము ఎంత గొప్పది, పద్మంలో నుంచే కదా బ్రహ్మదేవుడు పుట్టింది, అనగా సమస్త జగత్తంతా కూడా పుట్టింది. ఈ పద్మము ఎంతమందికి మనకి ఆకర్షణీయం వస్తుంది అని చెప్పి వాడు ఏమంటాడు తెలుసునా? సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అంటాడు. అది ఇది తత్వచింతన. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ. ఆ పుష్పము బ్రహ్మం. ఆ బ్రహ్మానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? సత్యము, జ్ఞానము, అనంతం. అది ఈ 3 లక్షణాలు ఆ బ్రహ్మానికి ఉన్నాయి, ఒకే చోట ఉన్నాయి. ఆ పుష్పానికి, పుష్పం చూడు, రంగు ఒకే చోట ఉన్నది, దాని వాసన ఒకే చోట ఉన్నది, దాని యొక్క రూపం ఒకే చోట ఉంది. ఇదంతా 3 వెరసి చూస్తుంటే అది చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతటి ఆకర్షణీయంగా అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలి పరమాత్మ స్వరూపము. పద్మము అని అంటే అర్థం, ఇంకొక అర్థము లక్ష్మీదేవి. అవునా? పద్మం అంటే లక్ష్మీదేవి. ఇంతటి తత్వచింతన అనేటువంటిది ఉంటుంది. లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే దాన్ని కోసేటప్పటికి చూసేటువంటి అబ్బా ఎంత బాధిస్తున్నాడు రా వీడికి ఈ చెట్టుని. అంతేగా చెట్టుకు ఉన్నటువంటి ఆ పద్మం పీకేసేసాము, లాగేసాడు. చెట్టు ఎందుకు శోభిస్తుంటుంది? అది ఎలా ఉంటుందని మూడిపోయి ఉంటుంది. దాన్ని ఎవడు పట్టించుకుంటాడా? దాన్ని ఎవడు పట్టించుకోడు. అది అనుకుంటుంది అరే నాకున్నటువంటి కిరీటం కాస్త లాక్కుపోతున్నాడా వీడు అని అనుకుంటుంది. ఎంతటి తత్వచింతన అది. అందువల్ల చూసి ఈ జగత్తులో ఉన్నటువంటి వాటిని చూసి ఆ జగత్తులో ఉన్న పరమాత్మను అర్థం చేసుకుంటాడు. అక్కడ ఒక చిన్న విషయంలోనే
పరమాత్మని అర్థం చేసుకో, అదే తత్వచింతన. అది అంత విశేషంగా అనమాట, అట్లా ఉంటుంది అనమాట. అట్లా సరే, అట్లనే విధంగా చెప్పిన తర్వాత ఉకారం గురించి చెబుతున్నాడు. ఉకారం అనేటువంటి స్వప్నావస్థ. స్వప్నస్థాన తేజస ఉకారో ద్వితీయ మాత్ర. ఉత్కర్షాత్ ఉభయత్వాత్ ఉత్కర్షతే హవై జ్ఞాన జ్ఞాన సంతతిం సమానస్య భవతి. నా అస్య బ్రహ్మవిత్, నా అస్య అక్కడ విడ తీసుకోవాలి, నా అస్య బ్రహ్మవిత్ కులే భవతి ఏవం వేద అని చెబుతున్నాడు. ఏమిటంటే స్వప్నస్థాన ఆధారంగా చేసుకొని తైజస తైజసుడు, ఉకారం అనే ద్వితీయ మాత్రం రెండో భాగంతో ఉత్కర్ష శ్రేష్టత్వాన్ని పొంది ఉన్నాడు. అంటే తైజసుడికి ఉకారము అని చెప్పేశాడు. అక్కడ వైశ్వానరుడికి అకారం చెప్పాడు, ఇక్కడ తైజసుడికేమో ఉకారము అని చెప్పాడు. ఈ ఉకారముతోటి అని చెబుతూ దీని గురించి ఎవరైతే తెలుసుకుంటారో అని చెబుతున్నాడు. హవై నిశ్చయంగా జ్ఞాన సంతతిం, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. సమానహాచ, సమానంగా కూడా అవుతారు. శ్రేష్ఠులతోటి సమానంగా అవుతాడు. అస్య, అతని యొక్క కుల వంశంలో, అతని యొక్క వంశములో ఆ అబ్రహ్మవిత్, జ్ఞాని కానివాడు, బ్రహ్మవిత్కి వ్యతిరేకం ఆ చేర్చాడు. బ్రహ్మవిత్ అంటే జ్ఞాని, అబ్రహ్మవిత్తు జ్ఞాని కానివాడు అని అర్థం అనమాట. నా భవతి అనగా జ్ఞాని కానివాడు పుట్టడు, అనగా జ్ఞానులే పుడతారు అని అర్థం. తత్వచింతన ఉన్నటువంటి వాని యొక్క కులములో మరలా జ్ఞానులే పుడతారు అది అర్థం. అది అంటే ఇక ఏ విధంగా ఎంత దూరం తీసుకుపోతున్నాడు అనమాట. ఈ జ్ఞానం అనేటువంటి దానిని పట్టుకోండి అని చెబుతున్నాడు. ఈ బ్రహ్మాన్ని అర్థం చేసుకోండి. మన శరీరం అనేటువంటిది ఓంకారము, జాగ్రత్త. ఓంకారం అంటే పరబ్రహ్మ స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శరీరాన్ని అర్థం చేసుకోండి అని చెబుతాడు. అర్థం చేసుకోండి అని చెబుతూ చివరికి ఎక్కడికి తీసుకుపోతాడంటే, ఆత్మ ఉన్నాడుగా లోపల, నాలుగో భాగం అని చెప్పాడు కదా, అదే తత్వమసి. అది చివరికి తత్వమసి. ఆ బ్రహ్మం ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు. ఆ బ్రహ్మం అంతా నిండి ఉన్నాడు. ఆ నిండి ఉన్నటువంటి ఆ బ్రహ్మము అణురూపంలో నీలో ఉన్నాడు. ఆయన ఆత్మ. నాలుగవ అవస్థ ఇది నోడి, నాలుగవ అవస్థ అనమాట. అట్లా ఇట్లా రెండవ అవస్థ చెబుతున్నాడు. ఓంకార మంత్రం యొక్క రెండవ భాగమైన ఉకారం స్వప్నావస్థకు ఆధారం అని చెబుతున్నాడు. వీడు తైజసుడు. ఎందుకంటే శ్రేష్టత్వం చేత, రెండింటి సంబంధం చేత రెండు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటుంటాడు. సుఖ దుఃఖాల వంటి ద్వంద్వాలలో సమానంగా వ్యవహరిస్తాడు. అంటే ఈ జ్ఞానవంతుడు ఏమిటంటే సుఖ దుఃఖాలు రెండింటినీ సమానంగా, అనగా ప్రేమ కలిగినప్పుడు ఎక్కువ సంతోషము, దుఃఖం కలిగినప్పుడు, దానికి వ్యతిరేకం కలిగినప్పుడు కుంగిపోవటము, ప్రియాప్రియములు. గీతలో వచ్చింది కదా ప్రియాప్రియములు. ప్రియం కలిగినప్పుడేమో పొంగిపోవటము, అప్రియం కలిగినప్పుడు కుంగిపోవటము, ఇది మనిషి చేస్తుంటాడు. అలా చేస్తున్నప్పుడు సమము పొందలేడు వాడు. ఈ రెంటిని సమం చూసుకోమన్నాడు. ఈ రెంటిని సమం చూసుకోమన్నాడు. అది దూషణ భూషణములు అనేటువంటి ఒక మాట ఉన్నది. దూషణ భూషణ ఏంటి రెండు మాటలు? ఇవి రెండు మాటలు ఒక్కోసారి ఏమనిపిస్తుంటాయి అంటే, దూషణం వచ్చేటప్పుడు పొంగిపోవటం, దూషణం వచ్చినప్పుడు కుంగిపోవటం, భూషణం వచ్చినప్పుడు పొంగిపోవటం. ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో మనకు అనారోగ్యం కూడా వస్తుంది. అట్లా వస్తుంటుంది. అందుకని మా అనుభవంలో కూడా చాలా సందర్భాల్లో కూడా వచ్చింది. ఏమిటో తెలిసిన, ఏమంటే మీ పుస్తకం బాగలేదండి అని ఒకడు, ఇంకొక నీ పుస్తకం బ్రహ్మాండంగా ఉందండి అని. రెంటిని తీసుకోవడమే స్వీకరించి. ఒక ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా, ఏమంటే మీ శ్రీ సూక్తం చదివానండి, అబ్బంతో బాగుందండి, రాశారండి, చాలా బాగుందండి అని. చాలా మంది కూడా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళకి బాగుంది అని చెబుతుంటారు. అట్లా అనమాట. అప్పుడు బాగుందని చెప్పినప్పుడు మనం పొంగిపోవటం, నా అంత వాళ్ళు లేడని అనుకోవటం, అది పనికిరాదు. ఇదే తెలుసుకోవాల్సినటువంటి విశేషం. అదే అందుకని ఏంటంటే ప్రియాప్రియములు, ఇది ఎట్లా
అందుకని సమత్వ స్థితి వస్తుంది. అది సమానము అని అర్థం అన్నమాట. సమత్వ స్థితి రావడం అనేది సమదర్శిన పండితా సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సుని చేవ స్వపాకే చ పండిత సమదర్శిన అంటే వాళ్ళల్లో ఆ జంతువుల్లో ఉన్నటువంటివి ఆ మనుషుల్లో ఉండేటువంటి పరమాత్మ అందరిలోనూ సమంగానే ఉన్నాడు. ఒకళ్ళ యందు ఎక్కువ ఒకళ్ళ యందు తక్కువ లేడు. సమము అని అర్థం. అది అర్థం. సమంగా ఉన్నాడు. కుక్కలో ఉన్నటువంటి పరమాత్మ, ఏనుగులో ఉన్నటువంటి పరమాత్మ అంత ఒకే పరమాత్మ. ఆయన ఏనుగు పెద్దది కాబట్టి నాకు ఇష్టం కాబట్టి చాలా బాగా వెలుగుతుంటాను, కుక్క నీచం కాబట్టి ఈ విధంగా అనేటువంటి భావాలు పరమాత్మకు లేదు. అన్నిట్లోనూ సమస్థితే, అన్నిట్లోనూ సమస్థితిగానే ఉంటాడు. ఇది మీకు శంకర వేదం చదువుతుంటే మీకు తర్వాత వచ్చిన తర్వాత తెలుస్తుంది. జైన సిద్ధాంతంలో తేడా ఉంటుంది. జైన సిద్ధాంతంలో అక్కడ తేడా వస్తుంది. అందుకని జైన సిద్ధాంతం బౌద్ధ సిద్ధాంతాలని శంకర్లు ఖండించాడు. వాళ్ళ సిద్ధాంతాలని ఖండించాడు. ఏంటి అంటే దీనిలో వేదంలో చెప్పినటువంటి దాని ప్రకారం కాకుండా వాళ్ళు వేరే. జైన సిద్ధాంతంలో మనిషి ఇంకో దానిలో పోతుంటుంటే వాడు ఏం చెబుతాడనంటే, జైన సిద్ధాంతంలో ఏనుగుగా పుట్టాడు అనుకోండి, వీడు ఏనుగంత అవుతాడట. ఏనుగంత అయ్యి లోపల ఏనుగులో దొరబడతాడట. కుక్కలో చిన్నవాడు అవుతాడట. మరి ఇదేంటయ్యా, మరి బ్రహ్మము ఆత్మ కదా, ఆత్మకి పెద్దది కావటం చిన్నది కావటం లోపల దొరకటం ఇదంతా అనేటువంటిది లేదు కదా, ఇట్లా ఏమిటి అని అంటే ఇలా అనుభవం. అలానే శరీరం ఎదవాప్నోతి దగ్గర కూడాట శరీరం ఎంత ఉంటే 6 అడుగుల శరీరం ఉంటే 6 అడుగుల శరీరం అంతా పైకి లేచిపోతూ ఉంటుంది వాళ్ళు చెప్పేది. ఇట్లా మీకు తర్వాత దీనిలో వస్తుంది. అంటే ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే మనకి ఈ ఉపనిషత్తులు చదివిన తర్వాత అర్థమైన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి దానికి ప్రమాణాలు ఉండవు, వాళ్ళు సొంతంగా ఊహించుకొని చెప్పారు అంతే. ఈ ప్రమాణం ఏమిటి? నువ్వేదో ప్రమాణం చెబుతున్నావు. ఏమంటే 10 బదులు 100 అంటున్నారు, నేను 10 బదులు 90 అంటాను అని అంటానండి. మీరు 100 అంటున్నారు కదా, నేను 90 అంటున్నా అనేటప్పటికి అందరూ మూగారు. 10 బదులు 100 అనేటువంటి వాళ్ళు తెలిసిన అని అంటున్నారు. 10 బదులు 90 అనేటప్పటికల్లా ఆ జనం అందరూ ఇక్కడ వీడి దగ్గర చేరారు. వీడి దగ్గర ఏంది 10 బదులు 90 అంటున్నావు, ఏంటి ఏంటన్నాడు. అవునయ్యా, నేను పెద్ద పరిశోధన చేసామయ్యా. ఏమిటనుకున్నారు, ఇది పెద్ద పుస్తకం ఉంది, 10 బదులు 90 అయితే 10 రూపాయలతే పుస్తకం ఉంది. విచిత్రం అది. అంటే ఏంటి, అలా ఉంటుంది అది. అంటే వేద విరుద్ధమైనటువంటివన్నీ కూడా అలా ఉంటాయి. అది మరి ఇవన్నీ వేదం అనేటువంటి ఉపనిషత్తులు వేదం అనేటువంటివి ఈ మతాల కన్నా ముందున్నది కదా. అతి ప్రాచీనమైనటువంటిది ఎప్పుడున్నాయో తెలియదు కదా, ఈ మధ్యలో వస్తున్నాయి. బౌద్ధం, జైనం, ఇవన్నీ మీకు 64 మతాలు ఉన్నాయి. 64 మతాలు. 64 మతాలని ఖండించి శంకరులు ఆయన స్థాపించాడు అద్వైత మతాన్ని. కాబట్టి దేశమంతా కూడా అద్వైత మతం ఇప్పుడు అంత గొప్పది. మరి అమెరికాలో కూడా మన గుళ్ళు ఉన్నాయంటే అద్వైత మతం. అదే అనమాట, అంత విశేషం అదే. అందుకే కాబట్టి ఇంకా చెబుతున్నాం మన దీనిలో అంటే ఈ విధంగా ఉకారం గురించి చెప్పుకున్నామండి. తైజసుడు అని చెప్పుకున్నాం. కాబట్టి తైజసుడు దీనిలో ఏంటి, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటివన్నీ కూడా స్వప్నావస్థలోకి వస్తాయి. జాగ్రత్త అవస్థలో చూసినటువంటివన్నీ స్వప్నావస్థలోకి వచ్చి వాటిని అనుభవిస్తూ కూర్చుంటాడు ఇక్కడ అని ఉకారం చెప్పి, ఇక మకారం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రాజ్ఞుడు చెప్పి సుషుప్తి అవస్థ ఒక కొలత మానిత ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఇక్కడ ఒక పోలికతోటి చెబుతున్నాడు, తొందర సులభంగా అర్థమవుతుంది. ఏమిటో చూద్దాం. సుషుప్త స్థాన ప్రాజ్ఞో మకార తృతీయ మాత్ర మితే మితేరపి ఇతే వా మినోతి హవా ఇదం సర్వం అపీతిశ్చ భవతి ఏవం వేద. ఏమిటంటే సుషుప్త స్థాన గాఢ నిద్రను ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు మకారగా మకారం తృతీయ మాత్రం 3వ భాగం అవుతున్నాడు అని మనకు అర్థమవుతూనే ఉన్నది.
మూడో భాగం మకారం అని తెలుసు. ఇక్కడ మితేహి కొలత వేసే స్వభావం చేత, అపీతేహి వా గ్రహించే స్వభావం చేత, యథా ఎవరు ఏవం ఈ విధంగా వేద తెలుసుకుంటారో సహా అతడు హవై ఖచ్చితంగా ఇదం ఈ సర్వం సమస్తాన్ని వినోతి కొలుస్తాడు, అపీతిచ గ్రహిస్తాడు అని. ఏమిటి మకారం అనే దానిలో అని అర్థం. మకారం అనేటువంటిది ఇప్పుడు ఒక మనకి కొలతలు ఉన్నాయి. పూర్వకాలం మనకు మానిక ఇట్లా కొలతలు ఉన్నాయి. అదేంటి ఏది ఒక కొలమానం, మానిక తవ్వ ఈ విధంగా ఉన్నాయి కదా. అది ఒక కొలమానం. ఒక మానిక పెట్టాం. ఆ మానిక పెట్టి దానిలో మానిక నిండేదాకా గింజలు పోసాం. ఎంత ఉన్నాయి రా గింజలు? మానేడు ఉన్నాయి. ఈ గింజలు కొలవాలి అని అంటే వాడు ఏం చేసి మానిక తెచ్చుకుంటాడు. కొలవాలి మానిక తెచ్చుకుంటాడు. ఆ మానిక తెచ్చుకొని దానిలో వస్తాడు. ఇప్పుడు ఎన్నిరా ఇవి? మానేడు. ఈ మానిక ఏమిటి? మకారం. ఈ మకారంలో ఎన్ని? 2 ఇమిటి ఉన్నాయి. ఏంటి? ఆ ఊరు ఇమిటి ఉన్నాయి. అంటే అర్థం ఏమిటంటే కప్ప ఏం చేసిందంటే మొదటి స్థానం నుంచి ఎగురుకుంటూ మొట్టమొదటి స్టెప్ వేసింది. ఒక 3 అడుగులు వేసింది అనుకుందాం. అయిపోయింది. ఆ అడుగుల దగ్గర నుంచి మళ్ళీ ఇంకో స్టెప్ వేసిందండి. కాస్త ఏమన్నా మరి దానికి ఏమన్నా కొంత శక్తి ఎక్కువ వచ్చిందేమో, ఒక 4 అడుగులు వేసింది అనుకుందాం. ఎందుకంటే తొందరగా లోపల పోవాలి నీళ్ళలోకి. అది 4 అడుగులు వేసింది అనుకో, లేదా 3 అడుగులు ఎంతైతే. ఇప్పుడు 3, 3, 2 కొడితే 6 అడుగులు అయింది. 6 అడుగులు అయిపోయింది. దగ్గరకు వచ్చేది 6 అడుగులు అయింది. ఇక లాస్ట్ అడుగు మకారంలోకి దూరాలి. దూకారంలో ఒక్కసారి జంప్ చేసేసింది. ఆ జంప్ చేసేసి మకారంలోకి వెళ్ళిపోయింది. మకారంలోకి వెళ్ళిన క్షణంలోనే లోపలికి వెళ్ళిపోయింది. అంత మకారంలోకి వెళ్ళిందా అని అంటే ఇక దూరం వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ 10 అడుగుల దూరాన్ని ఎన్ని గంతులతో వెళ్ళిపోయిందో చూసుకోండి. ఒక గంతులో 3 గంతులతో వెళ్ళిపోయింది. అట్లనే మనం కూడా ఏంటంటే ఎట్టయితే కప్ప వెళ్ళిపోతున్నదో అట్లనే ఒక్కొక్క స్థానాన్ని వదిలి, అంటే కప్ప ఏం చేసింది? మొదటి స్థానాన్ని వదిలేసిందిగా, అక్కడున్న స్థానాన్ని వదిలేసింది కదా, దూకిందంటే అవతల. తర్వాత 2వ స్థానం ఉంది, అక్కడి నుంచి దూకిందిగా, ఆ స్థానాన్ని వదిలేసింది కదా. దాని దృష్టి ఎటువైపు ఉంది? నీళ్లలోకి దొరకడాలు ఉంది. అంటే దాని స్థానానికి దొరకడాలి. దృష్టి చూసుకుంటుంది అది ఎట్ట ఉంది. అందుకని ఒక్కొక్క స్థానాన్ని వదిలేసుకుంటూ పోతున్నది. ఒక్కొక్క స్థానాన్ని వదిలేసుకుంటూ పోయి చివరికి తురీయ స్థానంలో చివరికి 4వ స్థానం అని చూశారు, దానిలోకి దొరబడి హాయిగా వెళ్ళిపోయింది. అట్లనే మనం కూడా కప్ప మాదిరి ఒక్కొక్క స్థానాన్ని జయించుకుంటూ పోరా. మొదటి స్థానం ఏమిటి? జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో ఏమిటి? ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచాన్ని చూడటం, జగత్తుని, చరాచర జగత్తుని అనుభవించడం, ఇవన్నీ కూడా కదా ఉన్నది మొదటి అవస్థ. దాన్ని జయించుము అన్నాడు. దాన్ని జయించడం అంటే తేలిక. జాగ్రత్త అవస్థలో ఉన్నాయి దీన్ని అంటే ఇంద్రియాలను జయించాలి, బాహ్య ఇంద్రియాలన్నింటినీ జయించాలి. ఇంద్రియాలన్నీ జయించాలనే కదా. మరి స్వప్నావస్థలో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, వాటిని జయించు. చివరికి 3వ అవస్థకు రా. 3వ అవస్థలో వచ్చేటువంటి సుషుప్త అవస్థ. అప్పుడు ఏమి లేవు నీ దగ్గర, అంత ఖాళే. ఆ సుషుప్త అవస్థలో గాఢంగా పడి ఉన్నావు. అట్టని ఉండి అక్కడి నుంచి చివరికి నీ యొక్క స్థానానికి పరబ్రహ్మంలోకి చేరతావు. ఇది మోక్షాన్ని సిద్ధిరస్తు, మోక్ష సిద్ధిరస్తు. కాబట్టి మనకు ఈ ఉపనిషత్తులు ఒక్కొక్కటి చివరికి లక్ష్యం ఏమిటి? పరమాత్మలో లయము లేక ఆత్మ సాక్షాత్కారము, మోక్షము. అది చెప్పేది ఉపనిషత్తులు. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క విశేషాన్ని చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఇట్లా అనమాట. కాబట్టి నీ శరీరం అంతా ఓంకారమే. ఆ ఓంకారంతో నీవు ఆ ఓంకారాన్ని దర్శించుకో, అనగా బ్రహ్మాన్ని దర్శించుకో అని చెప్పడం దీనిలో విశేషం. ఇక్కడ మితేహ అంటే కొలత. ఈ కొలత అనమాట. ఈ కొలత దీనిలో కొలత వేసే స్వభావం అనమాట. ఇది ఏంటంటే ఓంకార మంత్రము 3వ భాగమైన మకారం సుషుప్తిలోని ఆధారంగా
చేసుకున్న ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలత వేసే స్వభావం చేత, గ్రహించే స్వభావం చేత రెండు సమానమైనవిగా ఉన్నవి. ప్రాజ్ఞుడు అనే పదం వేస్తున్నాడు. అసలు దానిలోనే ఉన్నది ప్రాజ్ఞుడు అనేటువంటి జ్ఞానవంతుడు అవుతాడు. అనగా అక్కడ దాకా ఉన్నటువంటి ఇవన్నీ వదిలేసేసాడు కదా మొత్తం. ఏది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటివి అన్నీ వదిలేసేసాడు. క్రమంగా జ్ఞాలోకి వెళుతున్నాడు. అవబోధనే అనేటువంటి క్రియాపదంలో నుంచి వచ్చినటువంటి పదం అన్నాడు. బోధయతి, బోధయత, ఇట్లా ఈ విధంగా బోధ అవగమనే. జ్ఞ అనేటువంటి ఇది ఒక క్రియాపదానికి మూలమైనటువంటిది అనమాట. ఇది కాబట్టి ఇది జ్ఞానవంతుడు, విశేషమైన ప్రాజ్ఞుడు, విశేషమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎందుకంటే కొలత వేసే స్వభావం చేత గ్రహించే స్వభావం రెండు సమానమైనదిగా ఉన్నది కాబట్టి ఈ విధంగా తెలుసుకున్నవాడు ఖచ్చితంగా సమస్తాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు అని అవుతాడు. ప్రాజ్ఞుడు అనంటే పరమాత్మను తెలుసుకున్నటువంటి జ్ఞానవంతుడు అనేటువంటి అర్థం అన్నాడు ప్రాజ్ఞుడు అనేదానికి. దానికి ఆ చేర్చావులకు అప్రాజ్ఞుడు దానికి వ్యతిరేకం. ఇది ఇలా కొలత వేసే స్వభావం. వడ్లు మొదలైన ధాన్యాలను కొలత వేస్తూ ఉంటుంటాము. ఒక వస్తువుతోడు కొలత వేసేస్తుంటాం అనమాట. ఈ విధంగా తర్వాత ఇదేంటనమాట, ధాన్యం నింపబడుతున్నది. మళ్ళీ పిల్లలు అంటే అర్థం ఏమిటి, మానికలతోటి కొలిచాం, ఒక్కొక్కటి 10 మానికలు కొలిచాం, ఒక్కొక్క వస్తుంటాం. తడవకి కొలిచి అక్కడ కుప్ప వస్తుంటాం. అట్లనే మనం తడవకి ఒక రోజు కూర్చొని ఒక 10 సార్లు ఓంకారం చేశాం. అంటే అర్థం ఏంటి, 10 కుప్పలు అక్కడ పోసాం ధాన్యపు గింజలు కొలత. అంటే ఓ పొలికి చెబుతున్నాడు అనమాట. అట్లా అనమాట. అంటే మకారం అనేటువంటి దాన్ని కొలతగా పెట్టుకొని, అంటే మకారం అనేది చివరిది కదా, అది దానిలోకి ఆ ఊలు చేర్చు. ఆ ఊలు చేర్చామంటే మకారంలోకి ఆ ఊలు చేరిస్తే ఏమవుతుంది, ఓంకారం అవుతుంది. అది కాబట్టి ఓంకారం చెయ్యి అని చెబుతున్నాడు. ఈ ఓంకారం జాగ్రత్త అవస్థ, స్వప్రావస్థ, అనుభవాలు అన్నమాట. ఇవన్నీ కూడా సుషుప్తి అవస్థలో నింపబడుతున్నాయి. మొత్తం దానిలో సుషుప్తిలో చేరుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా, ఈ అవస్థలన్నీ. అనగా అర్థం ఏమిటి, మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చేటప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అనగా జీవించి ఉన్నాడు వీడు మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాడు. అనగా అర్థం ఏంటి, నువ్వు ప్రతిరోజు ఓంకారం చేస్తే ఒక్కొక్క రోజున చివరికి వెళతావు స్వామివారి దర్శనం కోసం, చేసుకుని మళ్ళీ వస్తావు. ఇది అర్థం. ప్రతిరోజు ఓంకారాన్ని దర్శనం చేసుకో అని చెప్పటం. అది ప్రతిరోజు ఓంకారాన్ని దర్శనం చేసుకో. ఆ ఓంకారాన్ని దర్శనం ఒకటి చేసుకున్నావు, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తాం. మళ్ళా జాగ్రత్త అవస్థలోకి వస్తాం. మనం దేవుడి గుడిలో ఉన్నాం అనుకో భక్తితోటి, ఆ దేవుడిని చూస్తున్నాం, అంత బాగానే ఉన్నది, లయమైపోయావు దేవుడితో, అయిపోయిందండి. ఒక గంట సేపు బయటకు వచ్చేసేటప్పటికి జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాం. ఈ ప్రపంచం అంతా చూస్తున్నాం. ఈ ప్రపంచం అంతా చూసి ఆలయంలోకి బయటకు వచ్చాం. వెంకటేశ్వర స్వామి బ్రిడ్జివాటర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నంతసేపు ప్రపంచం ఏం కనబడదు. అక్కడ దేవాలయం చూసుకుంటూ ఆ మంత్రాలు వింటూ దీంతోటే సరిపోతుంది. బయటకు వచ్చేటప్పటికి కార్లు, చెట్లు, కొండలు, జనం ఇవన్నీ కంటికి కనబడుతుంటాయి. శబ్దాలు రకరకాలు ఇవన్నీ చూస్తుంటే ఈ జాగ్రత్త అవస్థలు ఇవన్నీ ఏమిటి అన్నీ తెలుసుకుంటుంటాడు. జాగ్రత్త అవస్థలోకి వచ్చావు కాబట్టి కారు నడపాల్సి వచ్చేటప్పటికి మళ్ళీ చక్కగా కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంటావు జాగ్రత్త అవస్థలు. ఇట్లా అనమాట. అంటే ఏంటనమాట, ఓంకారం చేసావంటే ఒకరోజు ఒక మానిక ఒలిచావు, అట్లా రోజుకు 10 మానికలు ఒలువు. అదే చెప్పటం. అది అనగా అర్థం ఏంటి, ఓంకారం చెయ్యి చెప్పటం చివరికి. అది దీన్ని ఏంటంటే మకారంలోకి ఆ ఊరు చేర్చుము అనగా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థల్ని సుషుప్తి అవస్థలో లయం చేసేసి, సుషుప్తి అవస్థలో ఏముంటాయి, నిరామయంగా ఉంటాడు, ఏమీ లేకుండా ఉండాలి. జాగ్రత్త అవస్థ వదిలేశావు అనంటే ఈ ఇంద్రియాలు అవన్నీ వదిలేశామని అర్థం. అది అట్లా చెప్పుకోవాలి.
కప్ప ఏం చేస్తున్నది? మొదటి స్థానం వదిలేసి జంప్ చేసుకుంటూ పోతున్నది. అంటే ఆ స్థానం వదిలేసింది కదా. అంటే స్వప్నావస్థలో అంటే అర్థం ఏమిటి? నీకు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఇంద్రియాలు పనిచేసి 11 ఇంద్రియాలు అవి ఇవి ఉన్నాయి, అవన్నీ కూడా పోవాలి. ఆ ఆలోచనలు అవి అన్నీ పోవాలి. అట్లా ఇవన్నీ స్వప్నావస్థలో ఉన్నటువంటి అవస్థ నిద్రావస్థ అంటే అదనమాట. నిద్రావస్థ వేరు. ఇది ఈ రెండు అవస్థలను దాటాలి. దాటవి దాటి సుషుప్తిలోకి పోతే నీకు ఏమీ కనపడదు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ దాన్ని అనుభవించుము అని చెబుతున్నాడు మకారంలో. అలా రోజు ఒకసారి అంటే అర్థది ఓంకారం చేస్తుంటే ఓం అని చేస్తుంటే చివరికి స్లోగా మకారం అంటావే నెమ్మదిగా, అప్పుడు ఏమిటి పరమ ప్రశాంతం కలుగుతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ పరమ ప్రశాంతమే బ్రహ్మము. ఆ బ్రహ్మంలో లీనం కావటము. అట్లా రోజుకి 5-10 చేయి చూద్దాం. అప్పుడు కొలత దానికి పోలికతోడు చెప్పాడు. మకారంతో కొలత కొలిచేసామండి అని అంటున్నాడు. ఆ ఊళ్ళని అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థల్లో రెండింటిని కూడా వాటి యొక్క అవస్థలను తీసేసేసి శుభ్రంగా నిరామయంగా సుషుప్తిలో కూర్చున్నాడు. అది ఇట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి దీనిలో ఓం అనే మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ ఊ మకారం లయమయ్యేటట్టు, అంటే మకారంలోకి లయం కావాలి. ఆ ఏమో ఊలో లయం అవుతుంది, ఊ ఏమో మకారంలో లయం అయిపోతుంది. ఒక్కొక్కటి లయం అయిపోవటం అంటే మకారము ఆను ఊను రెండింటిని తీసుకుంటుంది, గ్రహించేసేస్తుంది మకారంలోకి, నాదంలోకి వచ్చేస్తుంటుంది. అందుకని నాద రూపిణి లలితలో ఎట్లా అనమాట. అది ఈ విధంగా చెబుతాం. తర్వాత ఆత్మని గురించి ఇంకా చెబుతున్నటువంటిది రేపు కూడా. దాని తర్వాత ఆత్మని గురించి ఎవరు చెబుతూ ఇగో విశేషాలు దీనిలో కూడా ఓంకార ధ్యానం గురించి కూడా దీనిలో ఉన్నది రేపు మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శుభం భూయాత్.